నమస్కారం సామాన్యుడి టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఏపీ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై విపత్తు నిర్వహణ ఎండీ ప్రఖర్ జైన్ సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. వాయుగుండం రానున్న 24 గంటల ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు కదులుతుందని చెప్పారు. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని చెప్పారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని తీర ప్రాంతాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే వీలుందని మంత్రి చెప్పారు. అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 11211070 లేదా 180042501012 ని సంప్రదించాలని సూచించారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం నిన్న సాయంత్రం అదే ప్రాంతంలో సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలలో అది వాయుగుండంగా కేంద్రీకృతమై 21.4 డిగ్రీల అక్షాంశం, 88.5 డిగ్రీల రేఖాంశం వద్ద ఉండేది. అది ప్రస్తుతం 21.7 డిగ్రీల అక్షాంశం, 89.5 డిగ్రీల రేఖాంశం వద్ద వాయుగుండంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7:30-8:30 మధ్య బంగ్లాదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో వాయుగుండం తీరాన్ని తాకింది. ఈ వాయుగుండం దానికి అనుబంధిత ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండి నైరుతి దిశకు వంగి ఉన్నది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజుల్లో వర్షాలు చెదురుముదురుగా పడతాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పడే అవకాశం. ప్రజల తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తీసే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. నాయకుడు అంటే రక్షించేలా ఉండాలి, కానీ జగన్ లా చంపే విధంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. తలకాయలు అయినా మామిడికాయలు అయినా తొక్కించుకుపోతున్నానంటున్నాడని, మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీని నడపటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారని, మళ్లీ జగన్ రాడు అని భరోసా ఇవ్వమంటున్నారని తెలిపారు. జగన్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారు. నాడు కల్తీ మద్యం వలన జంగారెడ్డిగూడెంలో 27 మంది చావుకు కారణమయ్యారు. మా ప్రభుత్వంలో కక్షలు ఉండవు, తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని నిమ్మల తెలిపారు. తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. తలకాయల్ని తీసేటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ, అలజడులు సృష్టిస్తూ, శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్లీ ఈ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్లీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా ఒక రాజు అయినా, ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి, ప్రజలను రక్షించేవాడై ఉండాలి. మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడై ఉండకూడదు. ఇలాగా గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా రప్ప రప్పాని నరుక్కుంటా పోతామంటూ ఉన్నారు మీ కార్యకర్తలు, నాయకులు అని అడిగితే తప్పేంటి అన్నా అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాము, ఈ సంక్షేమం చేస్తాము, ఈ అభివృద్ధి చేస్తాము, లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది వీటిని సరిదిద్దుతాము అని చెప్పడం మానేసి, రేపు మా ప్రభుత్వం వస్తే మీ తల తీసేస్తాం, మీ కాలు తీసేస్తాం, మీ చేయి తీసేస్తాం, మీ కన్ను తీసేస్తామని ఈ రకంగా బెదిరింపు ధోరణిలోకి. అంటే రేపు అధికారంలోకి రావాలని వీళ్ళు కోరుకునేది సంక్షేమం ఇవ్వడం కోసం కాదు, అభివృద్ధి చేయడానికి కోసం కాదు, తెలుగు జాతి భవిష్యత్తు కోసం కాదు. ఎవరైతే వీళ్ళ లూటీని, వీళ్ళ దోపిడీని, వీళ్ళ కక్షల్ని, కేసులకి
ఏదైతే న్యాయస్థానాల ద్వారా చట్టం తన పని ఏదైతే చేసుకుంటూ పోతుందో వాళ్ల మీద కక్ష తీర్చుకోవడానికే రేపు మళ్ళీ అధికారానికి రావాలని కోరుకుంటున్నారు తప్ప ప్రజలకి మేలు చేయడానికి కాదనేటువంటి స్పష్టంగా మరి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుచేత ఇటువంటి వ్యక్తులు ఇటువంటి పార్టీ రాజకీయాలు ఉండడానికి అర్హత లేదు. పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుల్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న నర్సరావుపేటలో ఇద్దరు రియల్టర్ల కిడ్నాప్ హత్య ఘటన చోటు చేసుకుంది. హత్యలకు సూత్రధారి వైసీపీ నేత బాదం మాధవరెడ్డిగా గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిర్ధారణకు వచ్చారు. కిడ్నాప్ హత్యలో మాధవరావుతో పాటు మరొక 6 పాల్గొన్నట్లు గుర్తించారు. మాధవరెడ్డి గతంలో దర్శ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. బెంగళూరుకు చెందిన కె వీరాస్వామిరెడ్డి, అతని కుమారుడు కెవి ప్రసాద్ రెడ్డి ఇటీవల కోర్టు పని మీద పల్నాడు జిల్లా నర్సరావుపేటకు వచ్చారు. ఈ నెల 23న ఉదయం నర్సరావుపేట కోర్టుకి బయలుదేరుతున్న క్రమంలో వాహనంలో వచ్చిన 6 వ్యక్తులు తండ్రి కుమారుడిని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి పాత మాగలూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లోకి తీసుకుని వెళ్లి ఇద్దరిని హత్య చేసి పరారయ్యారు. ఈ నెల 27 నుంచి సారథ్యం పేరిట ఏపీ వ్యాప్తంగా జిల్లాల పర్యటన ప్రారంభిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఆగస్టు 13 వరకు 3 విడతల్లో తొలిదశ పర్యటన చేపడుతున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రచార సామాగ్రిని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల్లో బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజధాని నుంచి అన్ని ప్రాంతాలకు అనుసంధానం ఉండేలాగా రహదారులు, రైల్వే కనెక్టివిటీ పెంచేలాగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణంలో భూ సేకరణ కోసం 30,000 కోట్ల వరకు నిధులను కేంద్రం ప్రభుత్వం ఖర్చు చేయబోతుందని చెప్పారు. ఈసారి రాష్ట్ర పర్యటన చేయాలి. ఆ విధంగా దానికి సంసిద్ధమై రేపు 27వ తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తొలి గడపగా ఆ యొక్క కడప జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశాన్ని భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సారథ్యం అనే ఒక పేరు పెట్టడం జరిగింది. ఈ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక నేపథ్యంతో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలతో ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పి మేము అనుకోవటం జరిగింది. పార్టీ నిర్మాణం కూడా చిట్ట చివరి కార్యకర్త యొక్క బలాన్ని చేకూర్చే విధంగా ఈ యొక్క సారథ్యం ఉంటుంది. ఆ విధమైన నేపథ్యంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా మొదటి విడత రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కడప నుంచి ప్రారంభించి 27వ తారీఖు కడప, రెండో విడత తర్వాత 3వ విడత, దాని తర్వాత 4వది, 5వది, ఆ విధంగా 5 విభాగాల్లో మొత్తం రాష్ట్ర పర్యటన పూర్తి చేయాలనుకుంటాం. ఈ అన్ని ప్రాంతాల్లో ఒక శోభాయాత్ర, అలాగే కార్యకర్తల యొక్క విస్తృత సమావేశం, అలాగే ఆ ప్రాంతంలో ఉండే పెద్దలందరినీ కూడా అవుట్ రీచ్ అనే ప్రోగ్రాం కూడా మేము ప్లాన్ చేస్తాం. ఆ విధంగా ఈ యొక్క పర్యటన ఉండబోతుంది. రాజధాని అమరావతిలో క్వార్టర్స్, ఇతర భవనాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధానిలో పర్యటించి ప్రభుత్వ భవనాల నిర్మాణ పరిశీలన పనుల్ని పరిశీలించారు. నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పనుల్ని పరిశీలించారు. గ్రూప్ డి అధికారుల నివాసాలు, హ్యాపీ నెస్ట్ టవర్ల వద్ద పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలాగా నిర్మాణ సంస్థలకి ఆదేశాలు ఇచ్చారు. అమరావతి నిర్మాణం జరగటం లేదని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు అలాంటి ప్రచారం నమ్మవద్దు. 100% 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. మొత్తం 4,000 ప్లాట్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ అన్ని విధాలు ఆలోచిస్తుంది. ఏదో బిల్డింగ్లు కట్టేసి వదిలేయటం కాదు, బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు, క్లబ్ హౌస్ కావచ్చు, వాళ్ళు వస్తువులు కొనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషన్, సివరేజ్ ప్లాంట్, మళ్ళీ రోడ్లలో నిండుదిరేగిన సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి వదలటానికి రోడ్స్, పార్కులు, వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం వీటితో మాట్లాడాం. జూన్కే ఇద్దరు స్కూల్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా 50-50 పెట్టి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులకు ఏదైతే ఆ రోజు 34,000 ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు యాక్చువల్గా 1 by 1 చేసుకుంటా వస్తాం. బహుశా ఈ నెల ఆగస్టు 15 వరకు వర్షాలు అయి ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది.
ఇన్సైడ్ వర్క్ చేస్తూ వర్షం లేనప్పుడు అవుట్ సైడ్ చేస్తారు. బయట అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ A to Z 3 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తాం. సింగపూర్ గవర్నమెంట్ అనేది యాక్చువల్ గా అందరికి తెలిసిందే. వాళ్ళు చాలా హానెస్ట్ గా ఉంటారు, చాలా సిన్సియర్ గా ఉంటారు. వాళ్ళు పాకలాడరు. మనం ఎందుకు పిలిచామంటే వరల్డ్ మొత్తం వాళ్ళకి ఎస్టాబ్లిష్ ఉంది. వాళ్ళు ఈడకు వస్తే పెద్ద బ్యాంకుల్ని, పెద్ద కంపెనీలని ఈడకు తీసుకొస్తే అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు యాక్చువల్ గా విముఖత చూపించారు. అయితే రిలేషన్స్ దెబ్బతిన్నాయి. వీళ్ళు ఇంతే అని ఒక ముద్ర వేశారు. ఫస్ట్ ముద్ర బాగొట్టుకోవాలా, తర్వాత వాళ్ళతో డీటెయిల్ గా డిస్కస్ చేయాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా టైం తీసుకున్నారు. దాని మీద పోతున్నాం. దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రయత్నించారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ చోరీలపై క్రైమ్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సుమారు 25 లక్షల విలువైన 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బైక్ చోరీలకు మైనర్లే ఎక్కువగా పాల్పడుతున్నారని ఎస్పీ వెల్లడించారు. శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీకి గురైన వాహనాలని నిందితుల్ని హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగానే బైకులు చోరీలకి గురవుతున్నాయని చెప్పారు. బైక్ చోరీలపై గుంటూరు ఈస్ట్ వెస్ట్ పోలీస్ సబ్ డివిజన్ లోని పటాభిపురం, పాత గుంటూరు, నగరంపాలెం, తాడికొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో అందిన ఫిర్యాదుల ఆధారంగా కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందని చెప్పారు. బైక్ చోరీలకు పాల్పడిన భూపతి జగన్, షేక్ నూరుద్దీన్, అక్కిశెట్టి ఆకాష్, ఉప్పు రాకేష్, మాడుగుల రవి, షేక్ ఆషీర్, కోనా వెంకట గోపి, టోకల రాజేష్, బోయపాటి జయస్థాయిలను అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. ఈ సబ్ డివిజన్లో ఎక్కువ విన్నాను. జీజీహెచ్ కానీ, తర్వాత బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ కొన్ని ఎక్కువ వినడం జరిగింది. సో మనం ఈ బైక్ థెఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్, ఒక రోజు 2 రోజు అనేది కాదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా విద్యానగర్, గోపాల్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది. ఈవెన్ మీడియా తరపు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. సో ఇది మనం బిట్ అండ్ పీసెస్ అంటారు, కొన్ని కాకుండా కంటిన్యూస్గా ఒక ఎఫర్ట్స్ లాగా, డ్రైవ్ లాగా స్టార్ట్ చేసాము. సో దానిట్లో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి 35 వెహికల్స్, మనం 35 బైక్స్ మనం సీజ్ చేసాము. సీజ్ అంటే రికవర్ చేసాము. ఇది కాకుండా కూడా రీసెంట్గా దుగ్గిరాల లిమిట్స్లో ఒక 12 వెహికల్స్, మళ్ళీ నల్లపాడులో కూడా ఒక 4, ఆల్మోస్ట్ 51 వెహికల్స్ మనం లాస్ట్ ఒక 7 డేస్లో 1 వీక్లో 51 వెహికల్స్ని మనం రికవరీ చేసాము, బైక్స్ని. సో దీనిట్లో మెయిన్ మన ఒక 9 అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 9 అక్యూజ్డ్లో 7 అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేసాము. దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది. NDPS కేసు ఉంది, థెఫ్ట్ కేసు ఉంది, ఎక్స్టార్షన్ ఉంది. సో అదేవిధంగా దాంట్లో రిసీవర్స్ని కూడా ఆల్మోస్ట్ 8 మందిని మనం ఐడెంటిఫై చేసాం. రిసీవర్స్ 8 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిట్లో ఒక 3 మనం అరెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. దీనిట్లో మనకి వీళ్ళు ఎంఓ చెప్తాను ఫస్ట్. యాజ్ అ ఎంఓ మోడస్ ఆపరండి అంటే ఏమి చేస్తున్నారంటే మ్యాక్సిమము ఈ హీరో కంపెనీ వెహికల్స్, తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. పాత వెహికల్స్ బైక్స్లో ఏ కీ పెట్టినా, ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి. అది ఒక్క మోడస్ ఆపరండి. రెండవది ఏంటి, ఈ హ్యాండిల్ బార్ ఉంది కదా, హ్యాండిల్ బార్ని ఫోర్స్ఫుల్గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ అన్లాక్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు వైర్ని కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి 2-3 మెథడ్స్లో వాళ్ళు ఫస్ట్ బైక్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది వచ్చిన 50,000 బైక్ అయినా 3,000-4,000 కన్నా అమ్మేస్తున్నారు. సమ్ టైమ్స్ ఎక్కువ కాదు, టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ. దీనిట్లో పార్ట్స్ కూడా అమ్ముతున్నారు. ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీప్ రోల్ నుంచి ఒక పర్సన్ని, మాయాబజార్ నుంచి ఒక పర్సన్ని కూడా మనం ఐడెంటిఫై చేసాము. వాళ్ళని కూడా
రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేశాం. విశాఖ విజయవాడలో మెట్రో మొదటి దశను 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మెట్రో ప్రాజెక్టు పర్యవేక్షణ సాంకేతిక సహకారంపై ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిస్టర్ కన్సల్టెన్సీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందంపై కన్సల్టెన్సీ ప్రతినిధులు సంతకాలు చేశారు. విశాఖ మెట్రో రైల్ ఫేజ్ 1 కింద 46.23 కిలోమీటర్లకు టెండర్లు పిలిచినట్లు మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ మెట్రో రైల్ కి రేపు లేదా ఎల్లుండి టెండర్లు పిలుస్తామని చెప్పారు. మెట్రో తీసుకుంటే మొత్తం ఇది 42 స్టేషన్స్, 46.23 కిలోమీటర్ల లెంత్, 46.23 కిలోమీటర్లు ఫేజ్ 1లో 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2లో మరొక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఫేజ్ 2 కొమ్మాడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు చేస్తున్నది ఫేజ్ 1. ఫేజ్ 1 ఏంటంటే స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాడి జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్లు. గురుద్వార్ టు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి 5.07 కిలోమీటర్స్, 6 స్టేషన్లు. తాడిచెట్లపాలెం టు చినవాల్తేరు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్లు. మొత్తం 42 స్టేషన్లు, 46.23 కిలోమీటర్లు. జనరల్గా మెట్రో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ఒక స్టేషన్ ఉంటుంది, జనరల్గా ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్. అలా ఈరోజు 46.23 కిలోమీటర్లు, 3 కారిడార్లు ఫేజ్ 1లో. దీనికి 11,495 కోట్లు ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ ప్రకారం. దాంట్లో 20% విశాఖపట్నం విఎంఆర్డీ అర్బన్ అథారిటీ పెడుతుంది, విశాఖపట్నం అర్బన్ అథారిటీ టేకప్ చేస్తుంది. 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 60% సాఫ్ట్ లోన్తో దీన్ని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే విధంగా దీన్ని టార్గెట్ చేశాం. అదేవిధంగా విజయవాడ తీసుకుంటే విజయవాడ ఫేజ్ 1లో కారిడార్ 1 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం దాకా 25.95 కిలోమీటర్లు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచే పెనమలూరు దాకా 12.45 కిలోమీటర్లు. మొత్తం కలిస్తే 38.40 కిలోమీటర్లు. దీంట్లో 33 స్టేషన్స్ ఉంటాయి. ఇదే విధంగా ఫేజ్ 2 విజయవాడ తీసుకుంటే 28 కిలోమీటర్లు వస్తుంది. అది ఎక్కడంటే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతికి. మాస్టర్ ప్లాన్లో అమరావతిలో కూడా మెట్రో రైలు పెట్టారు. అది కొంత టైం పడుతుంది అమరావతిలోకి రావటం. ఇది ఫేజ్ 2. దీనికి 10,118 కోట్లు అవుతుంది, 10,118 కోట్లు. ఇందులో కూడా 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 20% సిఆర్డీఏ భరిస్తుంది. సిఆర్డీఏ ఇది మిగతా 60% సాఫ్ట్ లోన్ కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది. రీపేమెంట్. గుంటూరు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం పాలకవర్గం ఎన్నికకు సంబంధించి ఈ నెల 29న ఎలక్షన్ నోటీస్ ని ప్రకటిస్తామని మేయర్ కోవలముడి రవీంద్ర తెలిపారు. ఆగస్టు 18న ఎన్నిక జరుగుతుందని, ఓటర్లు అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొని సమర్థవంతమైన పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని చెప్పారు. శంకర్ విలాసు ఆర్ఓబి పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ కోవలముడి రవీంద్ర మాట్లాడారు. నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం ఎన్నికలు, మిషన్ గ్రీన్ గుంటూరు, రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయ నిషేధం, వ్యర్థాల విభజన తదితర అంశాల గురించి వివరించారు. నల్లపాడులోని ఇరిగేషన్ స్థలం జీఎంసీకి కేటాయించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరగా ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. సదరు స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వాకింగ్ ట్రాక్, పార్క్, పిల్లల ఆటల కేంద్రం, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నగరంలో ఉన్న ప్రతి ప్రకటనను హోర్డింగ్ ఫీజులు చెల్లించాలని, అనధికార హోర్డింగ్లను తొలగిస్తామని చెప్పారు. మన లక్ష్మీపురం మెయిన్ రోడ్ బృందావన్ గార్డెన్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణానికి ఎలక్షన్ లేదు, బాడీ లేదు, ఎలక్టెడ్ బాడీ లేదు. నేను ఇవాళకి 97 డేస్ అయింది మేయర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఈ ఫైల్స్ ఎట్లా ఉన్నాయో ఓటర్ లిస్టులని ఫైనల్ చేసి ఒక షెడ్యూల్కి మన అడిషనల్ కమిషనర్ గారు ఓబ్లేస్ గారు చొరవ చూపించి దాన్ని ఒక 28వ తారీఖు ఏమో వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అట్లాగే 29వ తారీఖు
పబ్లికేషన్స్ జరుగుతాయి పేపర్ ద్వారా ఎలక్షన్కి. 2వ తారీఖు నుంచి నామినేషన్లు తీసుకుంటారు. ఎలక్షన్ వచ్చి 18th ఆగస్ట్ ఎలక్షన్ జరుగుద్ది. ఉదయం 7 to 2 ఎలక్షన్ టైమింగ్. తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సోదరుల ద్వారా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మంచి కమిటీని ఎన్నుకోండి. మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పార్కులు, అన్ని లేకులు, దీంతోపాటు నిన్న కూడా నల్లపాడులో ఏవైతే ఇంతకుముందు ఇరిగేషన్ ల్యాండ్ ఉందో దాన్ని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గారు కమిషనర్ గారు చొరవతో కలెక్టర్ గారు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇంతకుముందు రికమెండ్ చేసి లెటర్ రాసి పంపించారు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు. దాన్ని కమిషనర్ గారు ఫార్వర్డ్ చేసి కలెక్టర్ వారి ద్వారా కూడా నిన్న దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా దాన్ని సాయి ప్రసాద్ గారు అప్రూవల్ చేశారు. గుంటూరు కార్పొరేషన్కి అలాట్ అయింది. రానున్న కాలంలో గుంటూరులో పెద్ద పెద్ద హైదరాబాద్ కన్నా కూడా పెద్ద పెద్ద పార్కులు, ఇది కూడా 120 acres ల్యాండ్ ఇది. అట్లా పలకలూరులో కూడా ఇవన్నీ నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచడానికి వాకింగ్ ట్రాక్లతో పాటు కిడ్స్కి ప్లేయింగ్ ఏరియా కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం. అట్లాగే వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా దాంట్లో ఫుడ్ కోర్టుల గురించి కూడా రేపు రానున్న కాలంలో డెవలప్ చేస్తాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికబద్ధంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా దీనికి కావాల్సిన ప్రణాళిక రూపొందించి ఏ విధంగా గుంటూరులో నగరంలో ఈ యొక్క స్టేడియం, పార్కులు, వాకింగ్ ట్రాక్లతో పాటు మౌలిక వసతులు. ప్రజల సహకారం, ప్రజా ప్రతినిధుల సూచనలు, కార్మికులు, అధికారుల కృషితో గుంటూరు నగరం జాతీయ స్థాయిలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ సరసన నిలిచిందని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. రానున్న కాలంలో ఆ స్థాయిని నిలబెట్టుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. ఈ సీజన్లో దశల వారీగా 5 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మిషన్ గ్రీన్ గుంటూరుని ప్రతిబింబించేలాగా ప్రజలు, విద్యార్థులు, స్టేక్ హోల్డర్స్ లోగో తయారు చేసి ఆగస్టు 15 నాటికి సాఫ్ట్ కాపీ అందిస్తే వాటిలో ఉత్తమ డిజైన్ కి నగదు ప్రోత్సాహకాలు బహుమతి అందిస్తామని చెప్పారు. ఆగస్టు 1 నుంచి ప్రతి ఇల్లు, కమర్షియల్ సంస్థలు తప్పనిసరిగా వ్యర్థాలను తడి పొడిగా వేరు చేసి మాత్రమే ఇవ్వాలని, లేకుంటే ప్రజారోగ్య కార్మికులు తీసుకోరని తెలిపారు. వారం రోజుల పాటు వ్యర్థాల విభజనపై ప్రజలకు కార్మికులు, కార్యదర్శుల ద్వారా అవగాహన కల్పిస్తామని చెప్పారు. అలాగే ఆగస్టు 1వ తేదీ నుంచి నగర పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయ నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్టోబర్ 2 నాటికి గుంటూరుని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా నిలిచేలాగా కృషి చేస్తామని చెప్పారు. ప్లాస్టిక్ నిషేధం అమలు ఉల్లంఘన చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నగరపాలక సంస్థ పరిధిలో 25 మందితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. P4 కార్యక్రమం ద్వారా నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు. సమావేశంలో అదనపు కమిషనర్ చెల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేయర్ గారు ఇస్తున్నటువంటి చొరవ చూపిస్తున్నటువంటి పాలనాపరమైనటువంటి గైడెన్స్, వీటన్నిటి సమిష్టి కృషితోటి మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ 3 సెలెక్ట్ అయితే అందులో గుంటూరు ఒకటి. అంటే మొత్తం దేశవ్యాప్తంగా 23 సిటీస్ ఈ కేటగిరీలోకి వస్తే, అంటే మనం ఎప్పుడూ చెప్పుకునే ఇండోరు, సూరత్, నవీ ముంబై ఇట్లాంటి సిటీస్ అన్నిటి సరసన మన గుంటూరు చేరటం జరిగింది. 23 సిటీస్. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా గౌరవ మేయర్ గారు, మరి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు, తర్వాత మన శాక్ చైర్మన్ గారు, వీరు కూడా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మీరు అందరూ చూస్తుంటారు. ఈ సందర్భంగా మరి రాబోయే రోజుల్లో ఈ సిటీస్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి కిందకి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. అధికారులు, అట్లా ప్రజాప్రతినిధులు అందరూ మనందరి మీద ఉంది ఆ బాధ్యత. దీనిలో భాగంగా కొన్ని ఈ స్ట్రెంథనింగ్ చేసుకునే క్రమంలో కొన్ని యాక్టివిటీస్ మనం టేకప్ చేయబోతున్నాం. దాని సందర్భంగా మీకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయబోతున్నాము, రాబోయే రోజుల్లో ప్రజల సహకారం ఎలా ఉండాలనే దాని మీదట మీ ద్వారా ప్రజలందరికీ అప్పీల్ చేయవలసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. దీనిలో ముఖ్యమైన ఒక అంశం ఏంటంటే, మనకి ఎన్టీఆర్ స్టేడియం ఉంది, మీ అందరికీ తెలుసు. ఈ స్టేడియము చాలా కాలంగా ఎలక్టెడ్ బాడీ లేదు, అంటే మెంబర్స్ ఉన్నారు
ఎలక్టెడ్ బాడీ లేదు. ఇది గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేయర్ గారు నేను డిస్కస్ చేసి ఈ ఎలక్టెడ్ బాడీ ఒకటి ఫామ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దానికి ఒక రూపకల్పన చేయడం జరిగింది. షెడ్యూల్ కూడా ఫైనల్ చేశాము. నిన్న ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఒకటి పెట్టుకొని దానిలో షెడ్యూల్ కూడా ఫైనల్ చేశాము. బీయింగ్ ఏ కాంపిటెంట్ అథారిటీ గౌరవ మేయర్ గారు మీకు ఆ షెడ్యూల్ దాని వివరాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. వారు కానీ వారు ద్వారా ఆథరైజ్ చేయబడినటువంటి ఒక ఆఫీసర్ కానీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆస్పెక్ట్ వారు తెలియజేసిన తర్వాత మిగతా విషయాలు నేను మీకు పిక్ చేస్తాను. సరే, పర్యవేక్షణ అనేది సూక్ష్మంగా ఉంటే డెవలప్మెంట్ అనేది వేగవంతంగా ఉంటుంది, క్వాలిటేటివ్ వర్క్ వస్తుంది. అందుకని మరి గౌరవ ప్రజాప్రతినిధులు అందరితో డిస్కస్ చేసి గౌరవ మేయర్ గారు అభివృద్ధి పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఇస్తేనే సంబంధిత కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లిస్తామని గుంటూరు నగర కమిషనర్ పులు శ్రీనివాసులు తెగేసి చెప్పారు. తూతు మంత్రంగా పనులు చేస్తే కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లను అధికారులు బెదిరించినట్లు ఆధారాలు ఉంటే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం వైసీపీ కార్పొరేటర్లు అభివృద్ధి పనులు జరుగుతున్న అవినీతి పైన టెండర్లు పాడుకొని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపైన కమిషనర్ పులు శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారి విజ్ఞాపన పైన కమిషనర్ సానుకూలంగా స్పందించారు. దేవాపురంలో కల్వర్టు కూలీ కార్మికుడు మృతి చెందిన ఘటనపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ముందస్తు వర్షాకాల ప్రణాళికను పక్కాగా అమలు చేసి వర్షపు నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ మేరకు వైసీపీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపైన కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు. మొన్న దేవపురం 4వ లైన్లో ఒక మనిషి చనిపోయారు కదా సార్, ఆ వర్క్కి సంబంధించిన కాంట్రాక్టర్ అదే ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ వర్క్స్ తీసుకొని ఓల్డ్ అనే వర్క్స్ ఇప్పుడు టెండర్స్ తీసుకుంటాం. ఈ వర్క్స్ తీసేసుకొని జేబులు వేసుకొని ఎప్పుడో వీలైనప్పుడు చేసుకుందామని ధీమతో లేదా ఒక స్టార్ట్ చేయటం 5% 10% వర్క్ చేయటం, మీరు బిల్ ఇస్తే చేస్తారని నా దగ్గర గోపలకు వస్తారు. ఆయన గోపిక లేనప్పుడు అసలు టెండరే పాల్గొనకూడదు. ఒక టెండర్ పాల్గొనాలంటే కమిట్మెంట్ ఉండాలి. పేజెడ్ మేనర్లో డబ్బులు ఇస్తారు, అంతేగాని డబ్బులు ఇస్తేనే నేను చేస్తానని. కమిషనర్ గారి వినవించింది ఏంటంటే ఇంజనీరింగ్ అధికారులు కనీసం వార్డుల్లో వర్క్ జరుగుతుంటే కనీసం కార్పొరేటర్లకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వర్కులు చేస్తూ ఉన్నారు. వర్కుల్లో నాణ్యత లేదు. మొన్న మా వార్డులో ప్యాచ్ వర్క్లు వేశారు. ప్యాచ్ వర్క్లు వేస్తే అప్పుడే కొట్టుకుపోయింది. ఇంకా బిల్ అయిందో కాలేదో కూడా తెలియదు. అప్పుడే కొట్టుకుపోయి షిల్ట్ తీయాల్సి ఉంది. ఏప్రిల్ మే నెలలో షిల్ట్ తీయాలి. ఇంతవరకు షిల్ట్ తీయలేదు. ఈ వర్షం వచ్చిందంటే వార్డుల్లో నీళ్లు మొత్తం రోడ్ల మీదకి వచ్చి కనీసం బురదమయం అయిపోయింది. నడవడానికి కూడా ఇబ్బంది అయిన పని. చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఇబ్బంది అవుతూ ఉంది. ఇంజనీరింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే మొన్న దేవాపురంలో కల్వర్ట్ కూలీ ఒక మనిషి చనిపోవడం జరిగింది. దాని మీద ప్రత్యేక ఎంక్వైరీ చేయమని చెప్పి మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా జరిగిన పరిణామం చాలా దారుణం. దీనిపైన మేము తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకో కాంట్రాక్టర్ ఉన్నాడు మేడిగుండ్ర నాగేశ్వరరావు అని చెప్పి, ఆయన మా దాదాపు ఒక 4-5 వార్డుల్లో ఎన్నో కోట్ల వర్కులు చేశాడు. కానీ నాణ్యత లేదు, టైంకి కంప్లీట్ చేయడు. ఇప్పటికి కూడా ఇస్కాన్ టెంపుల్ రోడ్ చూడండి మీరు, అది క్లోజ్ అయ్యి ఉంటుంది. కలవట్టే వేసాడు, ఇంకా రోడ్డు కూడా పెండింగ్ ఉంది. అట్లా ప్రతి వార్డులో కూడా ఆయన పెండింగ్ పెట్టాడు. దీని గురించి 2 కౌన్సిల్లో కూడా మేము మాట్లాడాము. 2 కౌన్సిల్లో కూడా మేయర్ గారు మరియు కమిషనర్ గారు ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని ఎస్సీ గారికి చెప్పారు. కానీ ఎస్సీ గారు మరి ఎందుకనో ఆయన మీద ప్రేమ చూపించి ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టట్లేదు. అదే కాకుండా ఇంకో గొప్ప తూర్పు నియోజకవర్గంలోని 55వ డివిజన్ పరిధి డొంకరోడ్డు ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ రాజా మాస్టర్, జోన్ 3 మీడియా కోఆర్డినేటర్ చిత్తా బత్తిని శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, 55వ వార్డు టీడీపీ అధ్యక్షులు బత్తిని దినేష్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు కూటమి నాయకులకు ఘన స్వాగతం పలుకుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని, అదేవిధంగా వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గోడ్స్ షెడ్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం
55వ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. స్థానిక ప్రజల సమస్యలను గత 5 సంవత్సరాల నుంచి పట్టించుకున్నటువంటి వీధుల్లో కూడా ఈరోజు ఇంటింటికి తిరిగి క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు ప్రజా సమస్యలను కనుక్కోవడమే కాకుండా గతంలో ఎన్నికల హామీలుగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక పెన్షన్లు కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఈరోజు ప్రజాక్షేత్రంలోకి తిరిగి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల మీద వారందరినీ కూడా కలిసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన, మంచి ప్రభుత్వంలో ఉన్నాం, మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా అందుతూ ఉన్నాయి, ఏమైనా 1-2 సమస్యలు ఉంటే మీ దృష్టికి తీసుకొని వస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. గతంలో పట్టించుకున్నటువంటి రోడ్లు కూడా ఈరోజు పూర్తిగా గుంటూరు నగరంలో అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే బొంగరాలబీడు మెయిన్ రోడ్ ఉందో ఇప్పుడు హెవీ ట్రాఫిక్తో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోడ్ని ఈరోజు 40 అడుగుల నుంచి 80 అడుగులు చేయడమే కాకుండా వెంటనే ఎవరైతే బిల్డింగ్లు ముందుకొచ్చి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా టీడీఆర్ బాండ్లు కానీ, స్ట్రక్చరల్ ఏదైతే కాంపెన్సేషన్ అది కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని 4-5 రోజుల్లో తీసుకోవడం జరుగుతుంది. ఒక పక్కన మెయిన్ రోడ్స్ అభివృద్ధి చేయడంతో పాటు అలాగే చిన్న చిన్న వీధుల్లో కూడా డ్రైన్స్ కానీ, రైట్లు కానీ, అలాగే కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా అభివృద్ధి చేయడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గూడ్ షెడ్ని ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అభివృద్ధి చేయమని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడంతో పాటు ఏదైతే 3 వంతెనలు ఉన్నటువంటి రోడ్డు మనందరికి కూడా తెలుసు. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు, అధికారం లేనటువంటి నాయకులు కూడా ఈరోజు వచ్చి ప్రజల్ని ఇబ్బంది మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 3 వంతెన నిర్మాణం ఏదైతే ఉందో 3 వంతెల నుంచి 4 వంతెనలు చేయడానికి రైల్వే అధికారులు ముందుకు వచ్చినప్పుడు వాటిని అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడ నీళ్లు ఆగకుండా పెద్ద డ్రైన్ని నిర్మించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది పూర్తవకముందే ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు వచ్చి జనాలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. అవగాహన లేనటువంటి రాహిత్యంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులను చెప్తా ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల అవసరాలను గుర్తు తెచ్చుకొని గతంలో మీరు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టారో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.